ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలో నందిగాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. జై అచ్చెన్నా. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. అది శరవేగంతో పూర్తవుతాయి. రెండవది, స్వతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఊరు వెళ్ళినా సరే మొదట నాకు అడిగింది ఆడవాళ్ళు తాగడానికి నీళ్ళు. చాలా మందికి నీళ్లు లేవు, పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు తెస్తున్నారు. లేకపోతే మీరు అడిగితే నేను ఒక బోర్ ఇస్తే బోర్ కొడుతున్నారు, వేసవి వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది, నీళ్ళు ఉండడం లేదు. ఇది ఎన్ని రోజులు ఈ బాధ? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం కార్యక్రమాలన్నీ ప్రారంభించారు. మొదటి ఫేజ్లో 100 కోట్లు శాంక్షన్ చేశారు. టెండర్లు కూడా అయ్యాయి. ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను. ప్రతి ఊరు స్వామిపేట 60 ఏళ్ళు అని ఈ ఊరు వదలలేదు. ఈ ఊరు కూడా ఒక ట్యాంకు నుంచి నీరు నుంచి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం. ఈ నీరు కూడా మీ ఊర్లోనే కుళాయి బోర వేస్తే నీరు వేసం వచ్చేసరికి ఎండిపోతుంది. అందుకే ఇక నా ప్రాబ్లం లేదు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీరు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. మొదటి ఫేజ్లో 100 కోట్లు ఇచ్చాను. పనులు ప్రారంభమవుతాయి, 6-7 మాసాల్లో పూర్తవుతాయి. రెండో ఫేజ్లో 600 కోట్లు, ఎందుకంటే హిరమండలం నుంచి నీళ్ళు తేవాలి కాబట్టి అది కూడా మంజూరైంది. రేపు 2-3 సంవత్సరాల్లో రేపు నేను ఎన్నికలకు మీకు ఓటు అడగడానికి వస్తే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పాను. అన్ని గ్రామాలకి 420 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి చిన్న ఊరైనా 5 ఇళ్ళున్నా 10 ఇళ్ళున్నా ఒక ట్యాంకు, ఆ ఊరికి నీరు, ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మూడవది, అన్నీ చేయగలుగుతున్నాం. నేను చేయలేదంటూ ఏం లేదు, అన్నీ చేయగలుగుతున్నాం. ఇంకా ఉంది సమస్య ఏదంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలా మంది చదువుకుంటున్నారు. తెల్లవారి ఆఫీసులో కూర్చుంటే 100 మంది వస్తే 60-70 మంది ఉద్యోగాలు అడుగుతున్నారు. ఈ సమస్య కూడా పరిష్కరించాలని నేను రామ్మోహన్ నాయుడు కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాం. చాలా మంది మన ప్రాంతానికి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. మన మూలపేట పోర్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్కి మొదటి షిప్ ఇక్కడికి తీసుకొస్తాం. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు ఆర్డీఓ గారికి వచ్చి మాకు 200 ఎకరాల భూమి కావాలి, మీరు ఎంత పెట్టుబడి పెడతామని అడుగుతున్నారు. అది కానీ వస్తే చాలా మందికి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక అంబులెన్స్ రావాలన్నా